హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే ఈ వీడియోలో చూసే వాళ్ళలో ఎంతమందికి సన్నరవ ఉప్మా ఇష్టం ఉండదు కామెంట్ పెట్టేయండి. నాకైతే అస్సలే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నేను హాస్టల్లో వారానికి 2 సార్లు ఆ సన్నరవ ఉప్మాని తినాల్సి వచ్చేది. సో హాస్టల్లో తిని తిని బోర్ కొట్టి దాన్ని తినాలంటేనే వామిటింగ్ వచ్చేది. అండ్ దాంతోపాటు ఆ ఉప్మాలో అసలు ఉడికేదే కాదు. ఉప్మా మధ్యలో ఉండలుండలుగా ఉండేది. అందుకే నచ్చేది కాదు. కానీ ఇప్పుడు నేను వంట నేర్చుకున్న దగ్గర నుంచి నా స్టైల్‌లో టేస్టీగా ఉప్మాను ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలాగో మీరు కూడా టేస్టీగా సన్నరవ ఉప్మా తినాలి అనుకుంటే ఈ వీడియోలో నేను చేస్తున్నట్టు చేసుకొని తినేయొచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు షేర్ చేయాల్సినంత మందికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలుసా, ఈ ఉప్మాతో మామిడికాయ పచ్చడి నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గాయ్స్. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ యమ్మీ.